బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సచ్చిదానంద అనంతాత్మ స్వరూపులందు ఈరోజు జరుపుకునేటటువంటి కార్యక్రమం మనం ప్రతి నెలలోనూ పౌర్ణానికి జరుపుకునేటటువంటి శ్రీ స్వరాజ్య సద్గురు అద్వైత ఆంతర్యాగ కార్యక్రమం. ఈరోజు మౌన కార్యక్రమం అన్నమాట. అంటే గురు పూజ చేసుకున్న తర్వాత కొంత సత్సంగం చెప్పుకొని తదనంతరం సాధనలో కూర్చోవాలి, ధ్యానం. ఇది దానికి సంబంధించినటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక ఉపనిషత్తును తీసుకుని ఉపనిషత్తులో ఒక మంత్రాన్ని ప్రమాణంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు చెప్పుకునేటటువంటి ఉపనిషత్తు పేరు ఋషికి బ్రాహ్మణోపనిషత్తు. ఉపనిషత్తులు 116 ఉపనిషత్తుల్లో ఇది 44వ ఉపనిషత్తు. ఇప్పుడు చెప్పేటటువంటి శ్లోకం 13వ మంత్రం. సవికారస్తదా జీవో నిర్వికారస్తదా శివః తస్మాదభ్యాసయోగేన మనః ప్రాణాన్ నిరోధయేత్ యోగి నిశితదారేణ క్షురేణేవ నికృంతయేత్. ఇంతకుముందు కూడా ఈ శ్లోకాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. మరొకసారి దీన్ని వివరణ చేసుకుందాం. సవికారము, నిర్వికారము. సవికారం అంటే ఏంటి? సవికారం అంటే గుణములతో కూడుకున్నటువంటి ఆకారం. ఇప్పుడు మనందరం కనపడుతున్నాం చూడండి, ఒక్కొక్కరికి ఆకారం ఉంది. అదే లోపల ఉన్నటువంటి జీవుడికో ఆత్మకో, అంటే లోపల జీవుడు ఉన్నాడు, ఆత్మ కూడా ఉంది. ఆత్మ నిరాకారం. ఆ నిరాకారమైనటువంటి ఆత్మ దేహ భావనతో ఉంటే ఏమైంది? సవికారం. సవికార తదా జీవో. నిర్వికారమైనటువంటి వాడు గుణాలతో కూడి సవికారం అంటే ఆకారం ధరించినటువంటి వాడిగా మారిపోయాడు. ఏమనుకుంటున్నాడు ఇతను? శరీరమే నేను అనుకుంటున్నాడు. ఎంతవరకు శరీర భావన? శరీరం వదిలేయటం కాదు. శరీరం వదిలేస్తే ఏమవుతాం మనం? చనిపోయినటువంటి వాళ్ళు శరీరం వదిలేస్తున్నారు కదా, వాళ్ళు మనకి కనిపించడం లేదు. ఏమయ్యారు? ఎందుకు కనిపించడం లేదంటే నిరాకారం. అంటే మన స్వరూపం ఏదైతే ఉందో అది నిరాకారం. అటువంటి నిరాకారమైనటువంటి స్వరూపానికి మన శరీర ప్రాణ మానసాదులతో కూడుకున్నటువంటి కొన్ని గుణాలతో కొన్ని వస్తువులు ప్రవేశించాయి. అవి మరుగుపరిచినాయి. ఎవరిని? మన స్వరూపాన్ని. అంచేత మన స్వరూపాన్ని మరుగుపరిచినటువంటి వస్తువులు ఏమేమైతే ఉన్నాయో వాటిని తొలగితే మన వాస్తవ స్వరూపం, నిరాకారమైనటువంటి స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. తొలగించకుండా ఉన్నంత కాలం ఆకారాలతో కూడినటువంటి స్వరూపాన్నే మనం అనుకుంటూ ఉంటాం. చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఈ ఆకారాలన్నిటినీ ఎలా తొలగించుకోవాలి? ఆకారాలు అందరి ఆకారాలు తొలగించే సాధ్యం కాదు. ఎవరి మట్టికి వాళ్ళే ఎవరు ఆకారాన్ని వాళ్ళు తొలగించుకోవాలి. అంటే సవికారము వికారాలతో కూడుకున్నటువంటిది. వికారాలు అంటే ఏంటండి? సవికారం అంటే ఆకారంతో కూడుకున్నటువంటి.
ప్రతి ఒక్కరికి ఒక ఆకారం ఉంది కదా, అర్థంలో చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక రూపం కనపడుతుంది కదా, దానికే సవికారం అని పేరు. అది వికారాలతో కూడుకున్నటువంటి. అది ఎలాగా అంటే అది నిత్యము ఒకలాగా ఉండదు. వికారములు అంటే మార్పు చెందుదు. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, ఆ పైన మరణము, ఆ పైన మళ్ళీ మళ్ళీ జన్మము. అంటే ఈ రకంగా సవికారమైనటువంటి మన స్వరూపం అసలు వాస్తవంగా నిర్వికారమైనటువంటిది. నిర్వికారమైనటువంటి మన స్వరూపానికి శివుడు అని పేరు. ఇప్పుడు ఆయన ఇందాక చదివాడు, శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఏంటండి అది? పాట పాడాడు అనుకుంటున్నారా? అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది శివుడు. చిత్తు అంటే చైతన్యం, చిదానందము. చిత్తు అంటే చైతన్యము, ఆనందము అనే మన స్వరూపం, చిదానంద స్వరూపం. చైతన్యము ఆనంద స్వరూపాలతో కూడుకున్నటువంటి ఏ శివ స్వరూపం అయితే ఉందో అది శివుడు అంటే ఆత్మ. అది నిరాకారం. అంటే అది ఎక్కడో బయట లేదు, మన యొక్క వాస్తవ స్వస్వరూపం శివుడు. ఒడ్ల గింజ ఉందనుకోండి, ఒలిస్తే బియ్యం గింజ, వల్లలేనంతసేపు ధాన్యపు గింజ కదా. అది రెండా అంటే పొల్లు తీయాలి, పొల్లు తీస్తే బియ్యపు గింజ, పొల్లు తీయకపోతే పొల్లు తీయక బియ్యపు గింజ, తీయకపోతే ధాన్యపు గింజ. అట్టి మాదిరిగా ఈ పొల్లు తీస్తే శివుడు, పొల్లు తీయకపోతే జీవుడు. జీవుడంటే ఎక్కడో, శివుడంటే ఎక్కడో, ఎవరన్నింటికనే ధాన్యపు గింజ యొక్క పొల్లు తీస్తే బియ్యపు గింజ, తీయకపోతే వడ్లపు గింజ లేదా ధాన్యపు గింజ. అట్టి మాదిరిగానే వికారాలతో కూడుకున్నటువంటి ఏ స్వరూపం అయితే ఉందో దాన్ని తొలగిస్తే శివుడు, తొలగించకపోతే జీవుడు. అంతే. జీవుడు వేరు శివుడు వేరు కాదండి. శివోహం చిదానంద రూప శివోహం శివోహం అంటే ఏంటి? తోలు తీసేసిన తర్వాత లేకపోతే పొల్లు ఒలిచేసిన తర్వాత బియ్యపు గింజ ఎలాగవుతుందో అట్టి మాదిరిగా చిదానంద రూప శివోహం. ఈ దేహభావాన్ని వదిలేస్తే శివుడు, వదలకపోతే జీవుడు. నువ్వు ఎంతకాలం వదలకుండగా ఊళ్ళంపడా తిరుగుతావో అంతకాలం మళ్ళీ ఒకటి వస్తూనే ఉంటుంది. వచ్చిన ప్రతిసారి మణిచర్మే వస్తుందని అనుకోకూడదు. నువ్వు సాక్షాత్తు బ్రహ్మాండమైనటువంటి శివ అహం. అహం అంటే ఏంటండి? నేను. శివోహం అంటేను శివుడు వేరేగా నాకంటే వేరేగా లేడు బాబు. శివోహం, నేనే శివుడిని. ఆ శివుడు ఎలాంటిది? చిదానంద రూప శివోహం శివోహం. ఈ రకంగా సవికారము నిర్వికారము. మన స్వరూపం నిర్వికారము. నిర్వికారంగా ఉంటే జనన మరణాలు ఉండవు, కర్మలు ఉండవు. సవికారంతో ఉన్నంతకాలం దేహభావనతో మనం ఏయో కర్మలు చేస్తూ ఉంటాం. పుణ్యకర్మలు ఉంటాయి, భక్తి కర్మలు ఉంటాయి, దాన కర్మలు ఉంటాయి, ధ్యాన కర్మలు ఉంటాయి, అనేకమైన కర్మలు చేస్తూ ఉంటాం. ప్రతి కర్మకి పుణ్యమో పాపమో ఏదోటి ఏర్పడుతుంటుంది. ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి వస్తూ పోతూ ఉండాలి. ఎందుకు రావాలి? చేసిన కర్మకి ఫలం ఇచ్చాడు ఆయన, దాన్ని అనిపించాలి కదా మనం. మీరు ఏదైతే చెయ్యండి, వాక్కుతోటి చెయ్యండి, పాదాలతోటి చెయ్యండి, చేతులతోటి చెయ్యండి. ఇంద్రియాలు ఇంద్రియాలను ఏమీ కాదండి, కేవలం మనసుతోటి చెయ్యండి, దానికి కూడా కర్మ ఏర్పడదు. ఏంటండి? కళ్ళు మూసుకుని మనసులో అనుకున్నా కూడా కర్మ ఏర్పడదు. మరి ఆ కర్మ ఫలాన్ని ఎలా పోతుంది? దేవుడు తీసేసుకుంటాడా? తీసుకోవటం కుదరదు. దాన్ని మళ్ళీ ఫల రూపంలో మనమే అనిపించాలి. అందుచేత మనం ఈ వికారాలతో కూడుకున్నటువంటి ఆకారాన్ని తొలగించుకోవాలంటే తస్మాత్, గంతులేకు, ఆలోచించి చూడండి. ఉపనిషత్తు, ఋషికి బ్రాహ్మణోపనిషత్తు దీని పేరు. తస్మాత్ అభ్యాస యోగేన, యోగం చేయమంటున్నాడు ఓడగొట్టుకోవటానికి. ధాన్యాన్ని బియ్యం చెయ్యాలంటే ఏం చేయాలండి? దంచాలి. అంతేనా? ఇప్పుడు మిల్లు ఆడంతారు, పూర్వం దంచేవారు, రోట్లు వేసి రోకలు పెట్టి దంచేవారు. ఏంటి? పొల్లు తీసేసి దగ్గర. అట్టి మాదిరిగా యోగం అంటే దంచటం, ఓడగొట్టుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నం. ఇది ఒకేసారి అవదట.
ఏదో చచ్చిపోయే లోపల గుర్తు తెచ్చుకుని అభ్యాసం ఆ యోగంలో ఉంటానన్నాడు అనుకోండి, అవ్వదట. అందుకని ఏమంటున్నాడు ఈయన? తస్మాత్ అభ్యాస యోగేన. అభ్యాసం అంటే ఏంటండి? నిన్న కూర్చున్నావు కదా, మొన్న కూడా కూర్చున్నావు సాధనలోనే, ఇవాళ కూడా కూర్చో, రేపు కూడా కూర్చో. ఎప్పుడు దాకా చేయాలండి ఇలాగ మేము ఈ సాధన, ఈ అభ్యాసం? అభ్యాసం అంటే మళ్ళీ మళ్ళీ చేయటం. దేన్ని? యోగాన్ని. అసలు యోగం అంటే ఏంటండి? ఎప్పుడు దాకా చేయాలండి? మేము దంచుతున్నామండి ధాన్యాన్ని, బియ్యం అవుతులేదండి అన్నారు అనుకోండి, ఎప్పుడు దాకా దంచాలి? బియ్యం అయిపోయేదాకానే, ఎవరిని అడగక్కర్లేదు. ఇంకా బియ్యం అయిపోయాక దంచేయడం అనుకోండి, మళ్ళీ పిండి అయిపోతుంది. అవునా? బియ్యం అయ్యేదాకానే దంచండి, బియ్యం అయిపోయిన తర్వాత ఆగిపోయింది ఇంకా, అంతే. అట్టి మాదిరి యోగం అనేటువంటిది అభ్యాసం మళ్ళీ మళ్ళీ చేయమంటున్నాడు. అలాగే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు దాకా చేయాలండి మీకు? మనః ప్రాణ నిరోధయత్. ఎంత స్పష్టంగా చెప్పాడు. దాపరకం లేదు, మరుగు లేదు. తెలుసుకుంటే తెలుసుకో, చేస్తే చెయ్యి, అది నీ ఇష్టం అంతే. అంతేగాని మా వల్ల ఎక్కడ అవుతుందంటే, అవ్వకపోతే పోనీ అలాగే చెయ్యి, ఏదో పుణ్యకర్మలు చేసుకో, ఏ పాటలో పాడుకో, ఏ భజనలో చేసుకో. అంతేగాని నీకు ఏం కావాలి? శివస్వరూపం నీ స్వరూపం, చిదానంద స్వరూపం, శివోహం. అటువంటి స్వరూపం నీకు సాక్షాత్కరింపాలంటే మనః ప్రాణ నిరోధయ. నిరోధించడం అంటే ఏంటండి? కాలవంపడ నీళ్లు ప్రవహించిందండి, దాన్ని నిరోధించాలంటే ఏం చేయాలి? అడ్డుకట్టేస్తారు కదా. ఎప్పుడు దాకా చేయాలి ఈ అభ్యాస యోగం? మనః ప్రాణ నిరోధయ. మనస్సు సంకల్ప వికల్పాలు లేకుండా ఆగిపోవాలి. మీరే చెప్తున్నారు, మేము ఎక్కడ చెప్తలేదంటారు. ఇది ఏంటి? వేదం. వేదం చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది. ఎప్పుడు దాకా యోగాభ్యాసం చేయాలండి? మనసు నిలిచేదాకా, ప్రాణం నిలిచేదాకా. ప్రాణాన్ని మనం ఊపిరి అంటున్నాం, లేదా శ్వాస అంటున్నాం. అంటే ప్రాణమన్నా శ్వాస అన్నా ఊపిరన్నా ఒకటే. శ్వాస ఆగాలి, మనసు ఆగాలి. ఈ రకంగా మనః ప్రాణ నిరోధయే. ఈ రకంగా నిరంతరము శ్వాస మనసు ఆగేదాకా నువ్వు అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసేటటువంటి సాధకుడు యోగి నిశిత దారేణ. అంటే ఏదైనా నేను నాకు బాగా కనిపించడం లేదండి అన్నారు అనుకోండి, బాగా సరిగ్గా చూడండి అంటాం కదా. అంటే అర్థం ఏంటండి? అంటే నాకు బాగా ఆనలేదంటే బాగా పరిశీలించగా చూడండి అనుకోండి. అంటే నిశిత దారేణ, నీకు స్పష్టంగా తెలిసి వచ్చేదాకా శ్వాస ఆగుతుందా మనసు ఆగుతుందా పరిశీలిస్తా ఉండాలి. ఏదో అలా మత్తుగా నిద్రపోయినట్టు అలా కూర్చుండిపోయామనుకోండి, అక్కడ ఏమీ లేదు, పరిశీలన లేదు. అంటే కేవలం సాధన చేస్తే సరిపోయింది అంటలేదు ఆయన, పరిశీలించమంటున్నాడు. యోగి అంటే అభ్యాసం చేసేటటువంటి వాడు యోగి అన్నాడు. శ్వాస మనసు ఆగడానికి అభ్యాసం ఎవడైతే చేస్తుందో అతను యోగి. యోగి నిశిత దారేణ, దృష్టిని పరిశీలంతా ఉండాలి. ఎంతవరకు ప్రయాణం? మీరు ఏదన్నా దారంపడా బండి వేసుకున్నా, సైకిల్ వేసుకున్నా, కాళ్ళు నడుకున్నా వెళ్తున్నారనుకోండి, ఎక్కడి దాకా వెళ్ళారో పరిశీలించకుండా నడుచుకుంటూ పోతారా? అలా నడుచుకుంటూ పోతే ఏమవుతుందండి? గమ్యం వచ్చిన తర్వాత ఆగకుండా వెళ్ళిపోతుంటాడు. ఎందుకని? గమ్యం వచ్చిన తర్వాత అక్కడ ఆగాలి. గమ్యం అంటే మన లక్ష్యం, మార్గం, లక్ష్య మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు, గమ్యంలోకి వెళ్ళాడు. నిశిత దారేణ క్షురేణేవ నికృంతయ్యేది. చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి, బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. అంటే క్షురేణేవ నికృంతయ్యేది. క్షురకుడు అంటే ఎవరండి? మంగళ. ఏం చేస్తాడు అతను? కళ్ళు మూసుకుని ఎలా పడితే అలా గీసేస్తాడా? గీసేస్తే చర్మం తెగిపోయి కదా ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది కదా. అట్టి మీదకి మంగళ కత్తితోటి గుండె గీసేటప్పుడు ఎలా గీస్తాడో అలా చేయమంటున్నాడు సాధన. ఎందుకంటే కొన్ని ఇంటికి ఉండిపోతుంటాయి, లేదా కొన్ని చర్మం తెగిపోతుంటుంది. ఏం చేయాలి అప్పుడు? ఎలా పడితే అలా గీసేస్తే కుదరదండి. చాలా జాగ్రత్తగా క్షురేణేవ నికృంతేత. మంగళ కత్తితోటి గుండె గీసేటప్పుడు ఎంత జాగ్రత్తగా గుండు గీస్తాడో అట్టి మాదిరిగా సాధన చేయమంటాడు. అంతేకాని సాధన అందుకని ప్రతి ఒక్కడు నాకు సాధన సూట్ అవుతలేదు అంటాను. కారణం ఏంటండి? చెయ్యి వణుకుతుంది, ఎక్కడికి నాటెట్టేస్తాడు. అవునా?
చెయ్యి అనకూడదు. దృష్టి కనిపించలేదు, ఎంటుకలు ఉన్నాయో ఊడిని ఇంకా పూర్తిగా కనిపించడం లేదు. ఏముండాలి? కంటి చూపు బాగోవాలి, చెయ్యి వనకకూడదు, కత్తికి పదును ఉండాలి. కత్తేది బుద్ధి. బుద్ధిని నిశితంగా నిలబెట్టాలి. ఈ దృష్టిని ఏకాగ్రత పరచాలి, పరిశీలించాలి ఎంతవరకు వెళ్తున్నావా. అంతేకాని నేనమ్మా మగవాడిని సాధన చేసేస్తున్నాను, నేను నీకంటే బాగా చేసేసాను, నీకంటే బాగా చేసేసానని అహంకారంతో గొప్పలు చెప్పుకునేది కాదండి ఇది. అంచేత తస్మాద్ అభ్యాస యోగేన మనః ప్రాణ నిరోధయ యోగి నిషిద్ధదారేణ సూర్యేణేవ నికృంతయ. అంచేత మంగళకత్తితోటి ఎలా గీసుకుంటామో అంత జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి సాధన అనేటువంటిది. శ్వాస మనసు ఆగిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అభ్యాసం మన చేతిలో లేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, బహిర్ముఖమైనప్పుడు ప్రకృతికి 2 లక్షణాలు ఉన్నాయి. బహిర్ముఖమైనటువంటి ప్రకృతికి అవిద్య అని పేరు, అంతర్ముఖమైనటువంటి ప్రకృతికి మాయ అని పేరు. అంటే మనం లోపలికి ప్రయాణం చేసేటప్పుడు అవిద్యగా ఉన్నటువంటి ప్రకృతి మాయగా ఏర్పడుతుంది. మాయ ఈశ్వరుడికి ఉపాధి, అవిద్య జీవుడికి ఉపాధి. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి ఈశ్వరుడికి గట్ట భార్యలు ఉన్నారు కదండి, వాళ్ళని ఏమంటారు? దేవతలుగా దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు కదా, లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు అంటున్నాం కదా, ఇద్దరు ఉన్నారు కదా అక్కడ. అంటే ఇది శుద్ధ సాత్విక ప్రకృతికి పార్వతి. అంటే లోపలికి తిరిగినటువంటి అవిద్య మాయగా మారుతుందనుకోండి, ప్రకృతి అవిద్య మాయగా మారుతుందంటే శుద్ధమవుతుందన్నమాట. శుద్ధం అయ్యేదాకానే మన అభ్యాసం చెయ్యాలి. అవిద్య మాయగా మారేదాకానే మనం సాధన చెయ్యాలి. మాయగా మారిందనుకోండి ఇంకా మన చేతిలో పని లేదు. ఇంకా ఎందుకంటే అది ఈశ్వరుడికి ఉపాధి అయిపోయింది. ఇంక ఏది ఏ మనసు అయితే అవిద్యతో మలినంతో కూడుకునుందో అటువంటి మనసు శుద్ధమైపోయింది అనుకోండి, దాన్ని శుద్ధాంతఃకరణం అంటారు. శుద్ధమైనటువంటి అవిద్య మాయగా మారింది, మాయ ఈశ్వరుడికి ఉపాధి అయింది, ఆయన చూసుకుంటాడు ఇంకా అక్కడి నుంచి. అంటే మన మనసు శుద్ధమయ్యేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మళ్ళీ బహిర్ముఖం అవుతుంటాం కదండి, లోపల గురించి చెప్పాడండి. మళ్ళీ బయటకు వస్తాం, బయటకు వచ్చిన భాషంగా ఇంద్రియాలు బయటికి పరిగెడుతుంటాయి, కంటికి ఇంపుగా ఆకర్షణగా కనపడుతుంటాయి కొన్ని కార్యక్రమాలు, అందులో పడిపోతుంటాం. అది దానికి చాలా పుణ్యం వచ్చేస్తుంది. నీకు ఈ పిల్లలు బాగుంటారు, తల్లులు బాగుంటారు అన్నారు అనుకోండి, మనకేం కలుగుతుంది? వాంచి కలుగుతుంది. వెళ్ళి కూడా బాబు మాకు భార్య బిడ్డలు బాగోవాలి, డబ్బు బాగోవాలి, పాడి పంట సిరి సంపద అష్టైశ్వర్యాలు కావాలని కోరుకుంటున్నాం కదండి. కోరుకోవచ్చు అలాగా. కోరుకోవాలంటే మళ్ళీ ఏం కావాలి? మళ్ళీ వడ్ల గింజకి బియ్యపు గింజకి వడ్ల గింజ తగిలించేయాలి. నువ్వు కోరుకుంటే మళ్ళీ బాహ్య సంబంధమైనటువంటి వాంతులు వచ్చేసినాయి కదా. దేహేంద్రియేషు వైరాగ్యం. ఎవడికి వైరాగ్యం లేదో వాడు 1000 సంవత్సరాలు సాధన చేసినా సరే సాధన సూట్ అవుతాం. ఏం కావాలి? దేహ భావన మీద ఏముండాలి? నేను పూర్తిగా మోక్షం పొందాలి, జీవుడు దేవుడు అవ్వాలనేటువంటి త్రికరణ శుద్ధిగా పట్టుదల కలిగి ఉండాలండి. మళ్ళీ ఆ దేహానికి అలా కావాలి ఇలా కావాలి, ఆడికి పిల్ల ఉంటుంది, దానికి 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళకి బాగోవాలి వీళ్ళకి బాగోవాలి, మాకు పాడి పంట అవి కావాలి ఈ కావాలి అంటుంటే ఏమవుతుందండి? కోరికలు వచ్చేస్తున్నాయి కదా. ఆ కోరికలు వస్తే ఏమంటారు? దాన్ని ఏమి లేదంటారా? దేహేంద్రియేషు వైరాగ్యం యమ ఇచుష్యతే బుధై. యమమంటే నొక్కు పెట్టాలి. ఆడెవడు పరిగెట్టాడు కదని చెప్పి ఆడనకాల ఈడు పరిగెట్టేస్తుంటే ఏమి లేదండి, యమము లేదు. దీన్ని యమ నియమాలు అంటారు. అంచేత శాస్త్రం సరిగ్గా తెలుసుకుని యమ నియమాలు అలపరుచుకోవాలి. యమ నియమాలు లేవనుకోండి, నువ్వు ఎంతకాలం సాధన చేసినా సరే దేహేంద్రియేషు వైరాగ్యం యమ ఈశుష్యతే బుధై. యదా నీకు బుద్ధి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే ఏముండాలి? యమం ఉండాలి. యమం అంటే ఏంటండి? నిగ్రహించడం, నిరోధించటం. ఎంతవరకు నువ్వు నిరోధించలేదు అంతవరకు నీకు లోపల తలుపులు తీరు. నేను వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి ప్రతి ఒక్కడు వెళ్ళిపోతున్నారండి.
బాహ్యంగా నిర్మించినటువంటి దేవాలయాలు అయితే అందరినీ రండి రండి అంటారు, బాగానే ఉంది. ఆ లోపల దేవుడి దగ్గరికి వెళ్ళటానికి పురాణాలు చదవండి. పురాణాల్లో విష్ణుమూర్తి దగ్గర కాపలా పెట్టుకున్నారండి ఇద్దరిని. ఎవరినాడు పేరు? జయుడు, విజయుడుని. వచ్చిన నల్లా రండి బాబు రండి రండి అని చెప్పేసి లోపల తలుపులు తీసి లోపల పంపించారా? సనకాశ సనందనాదుల్ని పంపలేదు వాళ్ళు. ఏమర్థం అవుతుంది? అంచేది ఏముండాలి? యమ నియమాలు ఉండాలి. యమ నియమాలు అక్కడ కాపలా ఉన్నాయి. ఎక్కడ? విష్ణుమూర్తి దగ్గరికి లేకపోతే శివుడి దగ్గరికి రాకుండా ఉండడానికి యమ నియమాలను పెట్టుకున్నాడు ఆయన. యమము నియమం అంటే ఏంటండి? నీకు నియమం లేదేటరా అంటారు. అర్థమైందా? ఏముండాలి? ఒక ఇవాళ ఇందులో అడిగేసి రేపు వద్దని ఇంకొక అందులో అడిగేస్తే దానికి ఏమి లేనట్టు. ఇవాళ ఈ దేవుడు రేపు వద్దని ఇంకో దేవుడు. ఏంటండి? ఒక నియమం ఉండాలి కదా. నియమం లేకపోతే, యమం లేకపోతే, యమ నియమాలు అనురక్తి పరే తత్వే. ఏముండాలి నీకు? మామూలు కోరిక ఉండకూడదు, అనురక్తి ఉండాలి. అంటే నేను ఆత్మసాక్షాత్కారం పొందాలి, దేవుణ్ణి చూడాలి, ఈ జన్మలోనే నేను కైవల్యం పొందాలి, ముక్తిని పొందాలి, జీవుణ్ణి దేవుళ్ళో కలిపేయాలి. అనురక్తి ఏంటి? ముక్తిని పొందాలనేటువంటి త్రికరణ శుద్ధిగా కోరుకుండాలి. అనురక్తి పరే తత్వే. దేని మీద ఉండాలి అనురక్తి? పరే తత్వే అంటే అర్థం ఏంటంటే, తత్వం అంటే ఏంటి? ఉన్న వస్తువు ఏది? ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము. దీనికి పరతత్వం అని పేరు. పరతత్వం మీద అనురక్తి ఉండాలి. మన అనురక్తి, మన కోరిక, మన ఆశ అంతా దేని మీద ఉందో చెప్పండి. తినాలని, తాగాలని, డబ్బుల మీద, విషయాదుల మీద, వివిధ రకాలైనటువంటి వస్తువుల మీద కదా మనకుంద కోరిక అంతానే. వస్తువుల మీద కోరుకున్నటువంటి వాడికి భగవంతుడి దగ్గరికి ఎలా రానిస్తారండి? ఆ కాపల వాళ్ళు మామూలుగా అందరినీ ఎవరిని పెడతాడు రానివ్వరు. వాళ్ళే తీసుకెళ్తారు లోపలికి, ఆహ్వానించి తీసుకెళ్తారు. ఉండాలి? పరతత్వం మీద అనురక్తి ఉండాలి. ఎవరికైతే అనురక్తి ఉందో వాడు మాత్రమే తీసుకెళ్తారు. అనురక్తి పరే తత్వే. ఎప్పుడు ఉండాలండి ఈ అనురక్తి? ఎప్పుడు ఉండాలి అనురక్తి? సతతం నియమ స్మృత. యమ నియమాలు ఎప్పుడు ఉండాలి? ఈ రెండుని. సతతం అంటే పరతత్వాన్ని పొందటానికి యమ నియమాలు సతతం నిత్యము ఉండాలి, నిరంతరము ఉండాలి. ఎవడికి లేదో వాడికి ఆ లోపల ప్రవేశం అవ్వదు. అయితే బయట వస్తువులన్నీ కూడా మరి తెల్లారిని కానికి తినాలి, తాగాలి, ఇల్లు ఉండాలి, వాకలు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి. మేము వాటి గురించి ప్రయత్నం చేయక్కర్లేదంటారా? అక్కడ మొత్తం వదిలేయండి అంటలేదు. లోపల పరతత్వాన్ని పొందడానికి యమనియమాలు కలిగి పరతత్వం మీద అనురక్తి కలిగి ఉండమంటున్నాడండి. బాహ్య వస్తువుల విషయంలో ఎలా ఉండాలి? అలాగైతే సర్వవస్తు ఉదాసీన భావ మాశనం ఉత్తమం. అంటే సమస్త వస్తువుల మీద ఉదాసీన భావన కలిగి ఉండడమే ఆసనమట. యమ నియమ ఆసనాలు అంటున్నాం కదండి. యమ నియమాలు అంటే ఏంటో చెప్తున్నాడంటే చెప్పుకొచ్చాడు పైనుంచి. ఇప్పుడు ఆసనం అంటే చక్కగా మెత్తగా వేసుకుని, దర్భగడ్డ వేసుకుని, తెల్లటి బట్ట వేసుకుని అంటున్నాం కదా. ఇంతకీ ఆసనం ఏదండి? సర్వ వస్తువుల మీద ఉదాసీన భావన కలిగి ఉంటే వాడికి ఆసన సిద్ధి కలిగినట్టు. ఆసనం అంటే కూర్చోవడం నాకు సరిగ్గా కుదురుతులేదండి, నాకు నడుములు అవుతుందండి, కాళ్ళు లాగుతున్నాయండి, మెత్తగా లేదండి, కూర్చుకుంటుందండి, దీన్ని ఆసనం అంటలేదు. సర్వ వస్తు ఉదాసీన భావ ఆసనం ఉత్తమమైనటువంటిది ఏంటంటే బాహ్య వస్తువుల మీద ఉదాసీన భావన కలిగి ఉండాలి. నీ అంతటి నువ్వు కోరుకోకూడదు. నువ్వంతటి నువ్వు బలవంతంగా కోరుకుంటే లోపలికి ఎప్పుడు ప్రవేశం అవుతుంది అసలు? అలాగని చెప్పి ఉదాసీనం అంటే ఏంటండి? వస్తువుల మీద నాకొద్దు అన్నాడు అనుకోండి, అది ఉదాసీనం కాదు. నాకు కావాలి అన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? ఏమనాలి? ఇప్పుడు మనకి ఒక వ్యక్తి ఇష్టమైనటువంటి వాడు ఉన్నాడండి.
ఇష్టమైనటువంటి వ్యక్తి మీద రాగం ఉంటుంది. మనకి ఇష్టం లేదు, మనల్ని అంతమాట తిడుతున్నాడు అతని మీద ఎలా ఉంటుంది? మనకి ద్వేషం ఉంటుంది. వీటికి రాగద్వేషాదులు అంటారు. రాగద్వేషాదులు రెండూ బంధకారణమే. అంటే నీవు వస్తువుల మీద రాగము లేక ద్వేషం రెండూ ఉండకూడదు అన్నాడు. రాగం అంటే నాకు అది కావాలి, నాకు ఆవులు ఉండాలి, నాకు గేదెలు ఉండాలి, నాకు ధనం ఉండాలి, పాడు ఉండాలి, పంట ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అన్నాడు అనుకోండి, ఏమన్నట్టు? ఎవడికి రాగం ఉందో వాడికి లోపలికి వెళ్ళడం కుదరదు. ద్వేషం ఉందనుకోండి పోనీ వాటి మీద, వాడికి వెళ్ళడం కుదరదట. మరి ఏముండాలి? వస్తువుల మీద రాగద్వేషాదులు ఉండకూడదు. ఉదాసీన భావన ఉండాలి. ఆడు శత్రువు కాదు, మిత్రువు కాదు. శత్రువు మిత్రువు కానటువంటి వాడి విషయంలో ఎలా ఉంటామండి మనం? ఆలోచించి చెప్పండి. వాడు శత్రువు కాదు మనకి. శత్రువు వచ్చాడు అనుకోండి, కూర్చోమని కూడాను ముఖం పక్కకి తిప్పుకుంటాం, చిరాకు పడతాం, చోటు ఇవ్వం కదా. అదే మనకి నచ్చినటువంటి మిత్రుడు వచ్చాడు అనుకోండి, రండి రండి అని చెప్పి మీరు కూర్చున్నా లేచిపోయి చోటు ఇస్తారు. ఆవాహన అంటున్నారు. అంటే రాగం లేక ద్వేషం ఏముండకూడదు. ఆత్మసాక్షాత్కారం పొందాలంటే బాహ్య వస్తువుల మీద మీకు ప్రీతి ఉండకూడదు, రాగం ఉండకూడదు, అలాగని ద్వేషం ఉండకూడదు. అందుకనే నేను చాలాసార్లు వద్దు అనకండి, కావాలనకండి. పనికట్టుకుని కావాలన్నారంటే ఒక్కడితోటి స్నేహం చేస్తున్నట్టే రాగం. వద్దు అంటున్నాడంటే ద్వేషం. ఏముండాలి? రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఉదాసీన భావన ఉండాలి. రాగం దేని మీద ఉండాలి? పరతత్వం మీద ఉండాలి. ప్రేమ దేని మీద ఉండాలి? పరతత్వం మీద ఉండాలి. పరతత్వం అంటే ఆత్మ మీద ఉండాలి, దేవుడి మీద ఉండాలి. ప్రీతి దేవుడి మీద ఉండాలి. దేవుడి వేరు, వస్తువులు వేరు. వస్తువుల మీద ఉదాసీన భావన ఉండాలి, ఆత్మ మీద ప్రీతి ఉండాలి. ఈ రకంగా జగత్ సర్వం ఇదం మిథ్య. బాబు నాయన, వేదం ఈ చూసే జగత్తు ఉంది కదా, ఈ జగత్తు సత్యం కాదు, అలాగని ఉత్తిది కాదు. సత్యమైతే నీకు ఏయో కోరికలు కోరేసామనుకోండి, అవతల వాడు ఆశీర్వదించేసాడు అనుకోండి, అది నిజమనుకుని మనం భ్రాంతి పడుతున్నాం. జగత్ అంతా ఏంటిది? జగత్ సర్వం. ఏదో కొంచెం మొక్క చెప్పలేదు, మొత్తం జగత్ అంతా కూడా సర్వం కూడా ఎలాంటిది? మిథం మిథ్యా ప్రతీతి. మిథ్య ప్రతీతి అంటేనా, ఇప్పుడు నదిలో నీరు ఉందనుకోండి, గోదావరిలోకి వెళ్ళి చూశారనుకోండి, గోదావరిలో నీరు పెద్ద పెద్ద కెరటాలతో ప్రవహిస్తూ ఉంటుంది కదా, పైనుంచి నీరు రాకపోతేనా కెరటాలు ఏమవుతాయి? ప్రవాహం ఏమవుతుందండి? ఎండిపోద్ది, అవునా? పైనుంచి వస్తూనే ఉండాలి, రాకపోతేనా? ఇప్పుడు ప్రపంచమంతా మీరు సత్యము ఉంది అనుకుంటున్నారు కదండి, వెళ్ళి వాళ్ళందరూ ఎప్పుడు అక్కడ మిగలకుండా పోతున్నారు కదండి. వచ్చి వాళ్ళని రాకుండా కొంచెం గట్టి అయ్యండి ఎక్కడన్నానే, అప్పుడు ప్రపంచం ఏమైనా మిథ్యో కాదో మీకే తెలుస్తుంది, అవునా? వెళ్ళి వాళ్ళు వెళ్తుంటే వచ్చి వాళ్ళు వచ్చేస్తుంటే ఇది నిజం అనిపించదా కాదా? ఇది నిజమా ఉత్తిదా? నిజమైతే వాళ్ళని ఆఫ్ చేయండి కొంచెంసేపు. ఆ గుమ్మం కాట నిలబడి ఎవరిని రానివ్వకుండా, ఎవరిని పెళ్ళిళ్ళు పేరంటాల్లో చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా, సంసారం చేయకుండా బ్రేక్ వేసారనుకోండి, కొద్ది రోజులకి ప్రపంచం అంతా శూన్యమైపోతుంది. ఏమీ ఉండదు. ఇంకా చెట్టు లేదు, పుట్ట లేదు, గింజ లేదు, పురుగు లేదు, పుట్ట లేదు, అన్నీ వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి. అంటే అదొక ప్రవాహం అంతే. దాన్ని సత్యమనాలా అసత్యమనాలా? నీకు ఏం తెలియలేదు. అది సత్యమని చెప్పడం కుదరదు. సత్యమైతే వెళ్ళకూడదు, ఉండిపోవాలి. అసత్యమైతే ఉండకూడదు, కనిపించకుండా. అసత్యమో కాదు, వచ్చేస్తుంది, మళ్ళీ వెనకాల వచ్చేస్తుంది, వెళ్ళివాడు వెళ్తుంటే వచ్చివాడు వచ్చేస్తున్నాడు. ఏమవుతుంది ఇదంతా? దీన్ని ఏమంటారు? మిథ్యా ప్రతీతి. ఇది ఒక మిథ్యా ప్రతీతి. వెళ్ళేది వెళ్తుంటుంది, వచ్చేది వస్తుంటుంది. నువ్వు రేపో మాపో వెళ్తావు. అట్టి మాదిరిగా మన తల్లిదండ్రులు, మన తాతలు, తండ్రులు అందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్తే ఇక్కడ ఖాళీ అయిపోలేదు. వాళ్ళ స్థానంలో మళ్ళీ ఇంకొకటి వచ్చేసి పెత్తనం చేసేస్తున్నాడు కదా. ఏమవుతుంది? ఇది మిథ్యా ప్రతీతి.
ప్రాణ సంయమ. ఇది మిథ్య, ఇది నిజము కాదు నాయన, యథార్థం కనిపెట్టు. సత్యం అంటే ఎప్పుడూ ఉండేది, మార్పు చెందకుండా ఉండేది. ఈ ప్రపంచమంతా వస్తూ పోతూ పరిణామం చెందుతూ ఉండేటటువంటి దానికి వాస్తవ తత్వాన్ని ఎవడు కనిపెట్టలేదో ప్రాణ సంయమము అంటారు. అంటే నిరోధించడం, ప్రాణాన్ని నిరోధించడం. ప్రాణాన్ని నిరోధించడం అంటే ఏంటండి? శ్వాస ఆపటం కాదు. ఈ వస్తువు పోతేది వచ్చేది ఒక శ్వాస, వెళ్ళేది ఇంకో శ్వాస. ఎలాగా? జీవరాశి వెళ్ళేది లోపలికి వెళ్తుంది, వెళ్ళింది మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మనకి శ్వాస లోపలికి వెళ్తుందా, మళ్ళీ శ్వాస బయటకు వస్తుందా? అట్టి మాదిరిగానే జగత్తులో ఉన్నటువంటి దృశ్య సముదాయం అంతా వెళ్తుంది, వస్తుంది. ఏది ప్రాణాయామం చెప్పండి? ఈ ప్రాణాయామం మామూలే. వ్యవహారికంగా ప్రపంచం యొక్క ప్రాణాయామాన్ని చూడండి, అది ఈశ్వరుని యొక్క ప్రాణాయామం. ఈశ్వరుడు ఊపిరి పీల్చుకున్నప్పుడు జీవరాశి అంతా మరణంలోకి పోతుంది, అంతే లైక. మళ్ళీ ఆయన ఊపిరి వదిలినప్పుడు జీవరాశి అంతా పుట్టుకోతుంది. దీన్ని ప్రాణ సంయమము. మన శ్వాసను పీల్చుకుని ఎలా వదులుతున్నామో అట్టి మాదిరిగా జగత్తు వెళ్తూ వస్తూ ఉంది. అందుకని నువ్వేం చేస్తావంటే చిత్తస్య అంతర్ముఖీ భావ, నీ చిత్తాన్ని అంతర్ముఖం చేయి, లోపలికి తిప్పు, ఆలోచించుకో, కావాలనుకో, వద్దనుకో, ఏమీ కోరకు, అలా గమనించూ ఉండు. ఇలా ఒకవేళ బయటకు వచ్చేవనుకో ఈశ్వరుని యొక్క శ్వాసను చూడు, జగత్తంతా జీవర సముదాయం అంతా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసు. ఊపిరి లోపలికి వెళ్ళిందండి, మళ్ళీ బయటకు వచ్చిందా? వచ్చేసిన ఊపిరి వెళ్ళి లోపలికి వెళ్ళిందా? అట్టి మరి జగత్తంతా ఎందులోకి పోతుంది? ఈశ్వరులోకి పోయింది. చచ్చిపోయిన వాళ్ళందరూ జీవరాశి అంతా ఎక్కడికి పోతున్నారు? ఈశ్వరులోకి పోతున్నారు. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూనే? వెళ్ళిపోయింది కదండి, శరీరం పోయింది కదా, మళ్ళీ కొత్తగా రంగు వేసుకుని ముఖం మార్చుకుని రూపం, ఇంకొక రూపం ధరించి పురుషుడు రూపడగా వదిలి వెళ్ళాడు అనుకోండి, స్త్రీ రూపంగా రావచ్చు. మనిషి రూపాన్ని వదిలి పశు రూపం రావచ్చు. అదే రూపం ధరించడం లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మావి కరిగిపోతుంది. అక్కడ మళ్ళీ జీవుడు ఉంటున్నాడు. ఆ జీవుడికి మళ్ళీ ఇంకొక రకమైనటువంటి ముసుగు వేసి మళ్ళీ పంపిస్తున్నారు. ఇంచేత మనం చిత్తాన్ని అంతర్ముఖం చెయ్యాలి, నిత్యులం చెయ్యాలి, నిర్వికారం చెయ్యాలి. ఈ రకంగా చిత్త అంతర్ముఖీ భావ ప్రత్యాహారస్తు సత్తమ. చిత్తస్య నిశ్చలీభావో ధారణం విదురు. దాన్నే ధ్యానం అంటారు. చిత్తం నిశ్చలమవుతుంది, శ్వాస ఆగుతుంది, మనసు ఆగుతుంది. చిత్తాన్ని అంతర్ముఖంలోకి తిప్పినప్పుడు దాన్ని గమనించు ధారణ. ధారణ అంటే ఇప్పుడు నీరుని వంచుతున్నాం అనుకోండి, దేంట్లో కన్నానే బొడబొడ శబ్దం చేస్తుంది. ఏదైనా నూనెని వంచామనుకోండి, ఏ శబ్దము చేయకుండా సైలెంట్గా వెళ్ళొస్తుంది. అట్టి మాదిరిగా మన సాధన ఎలా ఉండాలంటే ఏ శబ్దాలు వినపడకుండా నిశ్శబ్దంగా, ఏ శబ్దము చేయకుండా సైలెంట్గా లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. దీన్ని ధారణ. దాన్ని గమనిస్తూ ఉంటే ధ్యానం. ఈ రకంగా చిత్తాన్ని అంతర్ముఖం చేసి సోహం చిన్మాత్రమేవేతి చింతనం ధ్యానముష్యతే. ఏంటండి? సోహం చిన్మాత్రమేవేతి. సోహం. ఈ శరీరం కాదు, ఈ శరీరాలు ఏవి కాదు, ప్రపంచమంతా మిథ్య. ఇదొక కల్పన. ఈశ్వరుడే సత్యం, ఆత్మే సత్యం, పరమాత్మే సత్యం. నేను ఈ శరీర ప్రాణమాన సాధనం కాదు, ఆత్మస్వరూపాన్నే. నేను శివుణ్ణే నేను, జీవుని కాదు. సోహం చిన్మాత్రమేవేతి. చిత్ అంటే ఏంటండి? చైతన్యం. చిన్మాత్ర స్వరూపం అంటే చైతన్య స్వరూపం నువ్వు. సోహం. గురువుగారు నీకు గురూపదేశంలో సోహం అని చెప్పారండి. అంటే అది అనుకునేదా? సోహం అంటే అర్థం ఏంటి? నువ్వు చిన్మాత్ర చైతన్య స్వరూపానివి. నువ్వు చిన్మాత్ర, నువ్వు చైతన్యం. జడానివి కాదు, శరీరం కాదు, ప్రాణం కాదు, ఇంద్రియాలు కాదు, ప్రపంచ విషయాదులు కాదు. ఇదంతా మిథ్య, ఇదంతా కల్పన. నీ స్వరూపం దీనికి లోపల ఉంది, అది చిత్తు.
అది చైతన్యం. జద మేవేతి, అదే నువ్వు, ఇది నువ్వు కాదు. చింతనం ధ్యానముచ్యతే. చింతనం అంటే ఏంటండి? గురువుగారు చెప్పారు, అలా శ్వాసను గమనించు, ఇది కాదు అదే నేను, ఇది కాదు అదే నేను. నేను ప్రాణం కాదు, మనసు కాదు, జ్ఞానేంద్రియాలు కాదు, కర్మేంద్రియాలు కాదు, ఈ వస్తువు కాదు, ఆ వస్తువు కాదు. ఎన్నిటికీ లోపల ఉన్నటువంటి ధ్యానస్య విస్మృతి సమ్యక్ క్షమాదిరవిధీయతే. ఈ రకంగా విషయాదుల్ని తలపోయటానికి వీలు లేకుండా చిత్తం కలిగిపోయిందనుకోండి, దేవుడి దగ్గర దీపారాధన చేస్తాం. ఆరతి లాస్ట్లో ఆరతి ఇస్తారు కదండి. ఆరతి అంటే ఏంటండి? అరించేది కనుక ఆరతి. ఏం అరించింది? లాస్ట్లో అతకప్పరం వెలిగింటారు కదండి. అప్పుడు ఏమొచ్చింది? వెలిగించినప్పుడు ఎలుగు వచ్చింది, అవునా? అది ఆ ఎలుగు వెలిగించి అలా కొంతసేపు ఉంచితే ఏమవుతుంది? అరింతుంది. ఏం అరింతుంది చెప్పండి? ఎలుగునిచ్చినటువంటి అందులో ఉన్నటువంటి ఆరతి వెలిగించడానికి దాని పేరు ఏమంటారు? అది ఎలుగునిస్తుంది కదండి. అంటించడం వల్ల కరిగిపోతుంది. అరించడం అంటే కరిగిపోవటం. అట్టి మాదిరిగా నువ్వు లోపల కూర్చుని చూసినప్పుడు ఇప్పుడు దాకా బాహ్య సంబంధమైనటువంటి వృత్తులు, విషయాలు, ఆలోచనలు, అది ఇది ఇది నేను అది నేను అంటున్నాడు కదా, ఇది అరించిపోతుంది. అదే హారతి. ఈ హారతి ఇవ్వకుండా ఈ హారతి నువ్వు 100 సార్లు రోజుకి 5 సార్లు ఇచ్చేసినా ఏ ప్రయోజనం లేదు. అరించేది కనుక హారతి. సమ్యక్ క్షమాదిరవిధీయతే. అది అరించాలి. ఇంకా తలపోయటానికి ఉండకూడదు. అంటే మళ్ళీ వెలిగిందారంటే ఉండదు. అది ఏది? హారతి. అట్టి మాదిరిగా నీవు సమాధిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ చూసుకుందారంటే అది లేదు. ఏది? హారతి కాదు, చిత్తం. చిత్తం కరిగిపోయింది. సమాధి రవిదీయతే. చిత్తం ఎప్పుడైతే కరిగిపోయిందో దానికి సమాధి అని పేరు. సమాధి అంటే ఏంటండి? శ్వాసాగటమైనా మనసాగటమైనంటే ఇప్పుడు చెప్పినటువంటిది ఒక 100 సార్లన్నీ వినాలి ఇవ్వాలి ఈ పాఠం, ఈ శ్లోకాలన్నీ కూడా ఉపనిషత్తులండి. ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, యోగాన్ని ఉపనిషత్తులలో బోధించారు. అంటే ఈ రకంగా సమాధి స్థితిని పొందేదాకా సాధకుడు వదలకూడదు. రేపు చూద్దాం, ఆనాకు చూద్దాం అనుకుంటే నీ కోసం ఏమీ అట్టి పెట్టడం. ఎవరైనా ఇది ఆల్రెడీ వచ్చేటప్పుడే యమధర్మరాజుకి రిజిస్ట్రేషన్ చేసేసి వచ్చాడు ఈ శరీరాన్ని. అంచేది ఇయ్యాలో రేపో అనాకడో ఆయన ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు. అదేంటండి నేను ఇంకా ఏదో ఎప్పుడూ చేద్దారని ఆనాకు తిందారని పెట్టుకున్నానండి, ఇప్పుడప్పుడు ఎవడో తినేసాడంటే కుదరదు. పట్టుకుపోతాడంతే, లాక్కుపోతాడంతే. అంచేత ఎంత చాలా మెలకు కలిగి అభ్యాసం చేయాలి. ఈ రకంగా నిరంతరము ఎవడైతే అభ్యాసం చేశాడో వాడు ముక్తిని పొందుతాడు. ముక్తిని పొందటం అంటే ఏమీ లేదండి, మన స్వరూపం ఉన్నది ఉన్నట్టుగా మనకు తెలియటమే. ఈ రకంగా లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే మన స్వస్వరూపం. దానికే ఆకారం ఏర్పడింది. ఆకారం తీసేస్తే నిరాకారం, ఆకారం అంటే సాకారం. ఈ రకంగా సవికార నిరాకారాలతో కూడుకున్నటువంటి స్వరూపం జీవుడు. సవికార నిరాకారాలతో కూడుకున్నటువంటి సమిష్టి ఈశ్వరుడు. అంటే ఆకారం తీసేయండి. ఎంతవరకు నువ్వు ఆకారాన్ని వదలలేదో అంతవరకు జ్ఞానం కలగలేనట్టు, యోగం చింతించలేనట్టు. అంచేత ఆకారాలను వదిలేసేసి నిరంతరం ఏం చేయాలి? అభ్యాసం చేయాలి, ధ్యానం చెయ్యాలి. దాన్నే మనం ఇవాళ ఇంకోటి చెప్పి రేపు ఇంకోటి చెప్పి ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఏం చెప్పుకుంటున్నాం? ఈ విధానమే. జీవుడు కాదు, దేవుడే. ఈ రకమైనటువంటి అభ్యాసం చేయి, సాధన చేయి, దానివల్ల నీకు మోక్షం వస్తుంది అని చెప్పుకున్నాం కదా. మరి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ తోటి ఆపు చేద్దాం. ఇంకా చాలా చాలా మంచి విషయాలను ఇంకో చాలా చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రం చక్కగా ఏం చెప్పుకున్నామో ఆ విషయంలో మనం ధ్యానంలో కూర్చుందాం. ఏం చెయ్యాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇది గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన శోకం. శోకం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, శ్వాసను గమనిస్తూ ఉండడమే. శ్వాసను గమనిస్తూ ఇది నేను కాదు,
అది నేను. శ్వాస మనసు ఆగిన తర్వాత ఏదుందో అది నేను. నా ఆత్మకి జనన మరణాలు లేవు, నామరూపాలు లేవు, చిదానంద స్వరూపం. అదే నేను, సోహం అనేటువంటి భావనతో శ్వాసను గమనించు, నిద్రపోకుండా ఆలోచించకుండా అలా గమనిస్తూ ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా ఏకాగ్రతగా శ్వాసను చూస్తాను. ఓం తత్సత్.